अस्सलाम वालेकुम बाबा. वालेकुम सलाम. أنا أروح أسافر واحد شهر لندن سوي نظيف في جاردن كلين سوي نظيف أوكي. زين بابا اليوم يجي فاميلي مالنا من إنديا بابا. ما شاء الله مبروك دير بالك. نشكر بابا. أما 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 ఏంట్రా తొందరగా రెడీ అవుతున్నావు? మీ భార్య వస్తుందనా లేక మీ ముద్దుల కూతురు వస్తుందనా ఈ ఆడావుడి అంతా? అమ్మా ఇద్దరు వస్తున్నారు, కానీ నిజం చెప్పాలంటే నా ముద్దుల కూతుర్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకొని ముద్దాడాలని ఆతృతగా ఉందమ్మా. అమ్మా సరే అమ్మా, ఎయిర్పోర్ట్కి వెళ్ళదు, టైం అయిపోయింది. ఓకే. నానమ్మ ఏంట్రా అలా ఉన్నావు? బొమ్మ కూడా నీ చేతిలోనే ఉంది. ఏంటి పాపకి ఇవ్వలేదా నువ్వు? ఎయిర్పోర్ట్లో ఇచ్చానమ్మా, కానీ ఎందుకో నేనంటే అసలు ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తోందమ్మా. చాలా రోజుల తర్వాత చూస్తుంది కదరా. ఒక 2 రోజులు పోయిందంటే అదే సర్దుకుంటుంది. బాధపడకురా, నువ్వు వెళ్ళి భోంచేసి పడుకో. ఉదయాన్నే చాలా పనులున్నాయి. ఏంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇండియాలో ఉన్నప్పుడేమో డాడీ అని కలవరిచ్చేదానివి, ఇప్పుడేమో ఆయన కళ్ళెదురుగా ఉన్నా చూడడం లేదు. ఏంటే నీ అల్లరి? వెళ్ళి స్నానం చేసి రమ్మ, టిఫిన్ చేద్దు. కానీ ఎందుకమ్మా, ఎందుకు మీ నానంటే అంత దూరంగా వెళ్ళిపోతున్నావు? మాట్లాడడం లేదు. ఏమైందమ్మా, నాతో చెప్పవా నాన్న? అటు చూడు నానమ్మ, నేనంత చిన్న పాపగా ఉన్నప్పుడు మా నాన్న నన్ను ఇండియాలో వదిలేసి వచ్చేసాడు నీ దగ్గర కోయిట్కి. ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు. ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడతాడు. నా మీద నిజంగానే ప్రేమ ఉంటే మా నాన్న నా దగ్గరికి వచ్చేవాడు కదా నానమ్మ. పిచ్చిదానా, అదా నీ బాధ? ఆ ఫోటో చూపించావే, అంత చిన్న పాపగా ఉన్నప్పుడు మీ తాతగారు చనిపోయారు. అప్పుడు నేను కుటుంబ పోషణ భారమై కువైట్కు వచ్చాను. ఇప్పుడు నేను సంపాదించింది సరిపోక నాన్నను కూడా కువైట్కి రప్పించాను. మేమిద్దరం ఒకే ఇంట్లో పనిచేస్తున్నాం. మా కపిల్ చాలా మంచివాడు. మమ్మల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటాడు. ఒక 4 సంవత్సరాలు బాగా కష్టపడి సంపాదించి ఇండియాకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్నాం. కానీ ఆ 4 సంవత్సరాల్లో బాధ్యతలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. మళ్ళీ ఇంకో 4 సంవత్సరాలు అనుకుంటాం, కానీ జీవితం అంతా ఇక్కడే గడిచిపోతుంది. మీ డాడీ ఎలాగైనా నిన్ను ఉన్నతమైన చదువులు చదివించాలని, ఒక డాక్టర్ని చేయాలని ఎప్పుడూ చెప్తూ ఉంటాడమ్మా. మీ డాడీ ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచించే నిన్ను కువైట్కి పిలిపించుకున్నాడు. నువ్వంటే ప్రాణం అమ్మా మీ డాడీకి. ఇన్నాళ్ళు నా డాడీ కోసం నేను పడ్డ ఆరాటం, ప్రేమ, నా డాడీకి నా మీద అంతే ప్రేమ ఉందో లేదో అది చూడాలనుకుంటున్నాను, అంతేగాని బాధ పెట్టాలని కాదు నానమ్మ. ఇప్పుడే వెళ్ళి డాడీతో మాట్లాడతాను నానమ్మ. అమ్మా, నానేడి? అక్కడే ఎక్కడో ఉంటాడు చూడమ్మా. నానా, నానా, నానా. డాడీ, అమ్మా
ప్రపంచంలో ప్రతి మగాడు తన భార్యని మహారాణిలా చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ ప్రపంచంలో ప్రతి తండ్రి తన కూతుర్ని యువరాణిలా చూసుకోవాలనుకుంటాడు. తమ బిడ్డల భవిష్యత్ కోసం కువైట్లో కష్టపడుతున్న ప్రతి ఒక్క తండ్రికి ఈ సినిమా అంకితం. హ్యాపీ ఫాదర్స్ డే.